అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ఇద్దరు ఇంటి పేర్లతో చేసిన ప్రయోగం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఏదో శెట్టి శెట్టి అంటూ ప్రాస కలిసిందని ఇద్దరితో కథలేని మూవీ తీశారా అన్న అనుమానాలు కామెంట్లు పేలాయి. అలాంటి టైంలో ఈ ఎమోషన్ డ్రామా వచ్చింది. మరి ఫైనల్ టాక్ కిక్కిస్తోందా? అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతిరత్నాలు తర్వాత ఆ స్థాయి కామెడీనే నవీన్ పోలిశెట్టి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి టైంలో తను చేసిన ఎమోషనల్ డ్రామాగా వచ్చింది ఈ సినిమా. తల్లిగా మారాలనుకునే హీరోనే స్పర్మ్ డోనర్ గానే చూస్తుంటుంది. తన గుణగణాల్ని కూడా తెలుసుకునే ప్రాసెస్లో తనతో ప్రేమలో పడుతుంది. తన పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ వల్లే హీరోయిన్ ఇలా నిర్ణయం తీసుకుంటుంది. సో హీరోయిన్ అసలు ఇంటెన్షన్ తెలిసాక హీరో ఏం చేశాడు, వీళ్ల కథ ఎలా ముగిసిందనే ప్రశ్నకు సమాధానమే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓ రకంగా ఇది నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అని అంటున్నారు. అనుష్క అండ్ కో క్లైమాక్స్లో కదిలించిన ఓవరాల్గా డ్రై కంటెంట్ని ఎంగేజింగ్గా మార్చగలిగారంటే నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్సే కారణం అనుకోవాల్సి వస్తోంది. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, అనుష్క ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కలిసొస్తోంది. పాటలు పర్లేదనిపిస్తున్నాయి. ఇక కథా కథనంలో స్లో నరేషన్ కనిపించిన నవీన్ పోలిశెట్టి జోష్ ఆ సినిమా జోరును పెంచింది. ఓవరాల్ గా నరేషన్ కి కూడా మార్కులు బానే పడ్డాయి. అదిరిపోయే పాయింట్ చుట్టూ కథ అల్లి ఎగ్జైట్ చేయటం కామన్. కానీ చాలా డ్రై కంటెంట్ ని కథగా చెప్పి ఎంగేజింగ్ గా తీయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మహేష్ కి మంచి ఫ్యూచర్ ఉందనే మాటలే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓవరాల్ గా మాత్రం ఇది నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అనే మాటే వినిపిస్తోంది.